మంచి కాపరిని, నేను గొర్రెల కొరకు ప్రాణాన్ని, ఎంత మంచి కాపరో తెలుసా, గొర్రెల కొరకు ప్రాణము పెట్టేంత మంచి కాపరి. అంత మంచి కాపరి నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడంటే తొట్టె దగ్గరకు నడిపిస్తున్నాడు, దేవుని వాక్యము దగ్గరికి నడిపిస్తున్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడు. ఆ మంచి కాపరి నీకు ఆహారముగా మారాడు. ఎంత చక్కనైన మాటలు, ఎంత చక్కనైన దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆహారము నిన్ను ఆయన కాపరిగా ఉండి పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ బిడ్డలు ఉన్నారండి, ఈ బిడ్డలకి వారే అన్నం తింటారులేని వండి వదిలేస్తావా? వదిలేవు. బిడ్డలకి అన్నం కూర వండి వదిలేవు. ఏం చేస్తావు? వారికి అన్నం తినటం చేత కాదు అని వారికి అన్నము కలిపి నువ్వు ముద్దలు పెడతావు, అవునా కదా? వారిని పోషిస్తున్నావు తల్లిగా ఉండి, వారికి ఆలన పాలన చూసుకుంటున్నావు. 3 పూట్లు వారికి ఎప్పుడు ఏ ఆకలి అవుతుందో దానిని నువ్వు చూసుకుంటున్నావు. మరి యేసు ప్రభు వారు ఆయన కాపురై ఉండి తన గొర్రెలుగా ఉన్న మనకు ఆయన పోషించట్లేదా? ఒక్కొక్కసారి నువ్వు సరిగా వాక్యం వినకపోయినా ఆయన నిన్ను బలపరిచి దేవుని వాక్యం వినేటట్టు చేస్తున్నాడు. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ఆత్మీయముగా బలముగా లేకపోయినా ఆయన నీ యందు కనికరం చూపించి నిన్ను బలపరచడానికి ఆయన ప్రతిదినము నీతోనే ఉంటున్నాడు, నిన్ను పోషించుచున్నాడు. శారీరకముగా ఆయన నిన్ను పోషిస్తున్నాడు అనేది ఎంత వాస్తవమో, ఆత్మీయముగా కూడా ఆయన నిన్ను పోషిస్తున్నాడు అనేది కూడా అంతే వాస్తవం. కారణం ఏంటంటే ఆయన కాపరి అయి ఉన్నాడు. ఆయనకు తెలుసు నీకేం పెట్టాలో, ఆయనకు తెలుసు నీకే వాక్యం ఇవ్వాలో ఆయనకు తెలుసు, నీకేం వాగ్దానం ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఏ మాట ద్వారా నిన్ను ఆదరించాలో, ఏ మాట ద్వారా నిన్ను బలపరచాలో, ఏ మాట ద్వారా నిన్ను స్వస్థపరచాలో ఆయనకు తెలుసు. ఆయన కాపరి, నీ కాపరి, నా కాపరి, మనందరి కాపరి. ఆయన మనకు కాపరి అయి ఉంటే మనకు లేమి అనేదే ఉండదు. సమృద్ధి అయిన ఆహారము దగ్గర మనము పరుండుతాం, సమృద్ధి అయిన ఆహారము మనము భుజించుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో కూడా యేసు ప్రభు అదే మాట చెప్తున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెప్పుడునూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు యొక్క శరీరము దేవుని ఆహారము, మానవునికి ఆహారముగా వచ్చింది. యేసుక్రీస్తు యొక్క శరీరము లోకములో ఉన్న మానవులకు జీవమును ఇవ్వటానికి వచ్చింది. నీలో జీవము లేదు, ఏమి లేదు, నీలో జీవము లేదు. ఏమైంది? జీవము చచ్చిపోయింది. పాపం వచ్చి నీలో